జపమాలా ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బ్రహ్మాది దేవతలారా, ఈ జలమంతా మా స్వరూపమే. దీని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వ రూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడి ఆజ్ఞ ప్రకారం నా ఆజ్ఞను పాటించాలి. వేద శాస్త్రాలు అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. 1,00,000కు ఒకడు మాత్రమే ఆ మంత్రం ఉపాసించడం జరగాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులుగా ఏర్పడుతూ ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలం అవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజను ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాము, లేకపోతే లేదు. అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించాడు. ఆ ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిట్లోకి తీసుకొని విష్ణుమాయ మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికినవాడు శాశ్వతంగా కాలసూత్రమనే నరకంలో పోతారని ప్రతిజ్ఞ చేశాడు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపి స్వర బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్లీ మహోత్సవం జరిపారు. అటుపైన శివుడు ముక్తి దీపాన్ని వెలిగించాడు. నారద, ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగ. రాధాకృష్ణులు సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చించబడింది. ముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఆ గంగాని ముల్లోకాలకు ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణ స్వరూపగా సర్వబ్రహ్మాండ పూజిత అయ్యింది ఈ పవిత్ర నదీమ తల్లి. నారద మహర్షి, కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాక మరి గంగా నది ఎక్కడికి వెళ్ళింది? నారదుడు సరస్వతి శాపం వల్ల గంగాదేవి భారత భూభాగంకి వచ్చింది. 5,000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమయ్యి మళ్లీ వైకుంఠానికి వెళ్ళిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులు, లక్ష్మీదేవి, తులసి వీరంతా హరిసన్నిధికి చేరుకున్నారు. గంగా, లక్ష్మీ, సరస్వతులతో పాటు 4వది తులసి కూడా నారాయణ ప్రియ అయింది. మహర్షి, నాది మరొక చిన్న సందేహం. గంగాదేవి విష్ణు పాదోద్భవ అంటారు కదా. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడు కమండలంలో బందీ అయింది, ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలనుంది, తెలియచెప్పు అన్నాడు. గంగాదేవి విష్ణు పాదోద్భవ. నారద, నువ్వు అడగడము నేను చెప్పకపోవడమునా? తప్పకుండా చెప్తాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపంగా ఆవిర్భవించింది అని చెప్పాను కదా. అప్పటి నుంచి ఆవిడ జలాధిష్ట దేవత అయ్యింది. ఆ ద్వితీయ సౌందర్యంలో సర్వాభరణ భూషితే నిత్య యవ్వన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లుతుంది. బంగారు రంగు మేనిఛాయ, శరత్చంద్ర నిబానం లాంటి ముఖం, నిగనిగలాడే శాంతి స్వరూపం, కాంతి విశాలాక్షయి, కటి ప్రదేశం పీనోన్నక వక్షస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతి పుష్పమాలతో గుమగుమలాడే కబరీబారం, చెక్కిళ్ళ మీద మకరికా పత్రాలు, మంకెన పువ్వుల్లాంటి పెదాలు, దానమ్మ గింజల్లాంటి దంతపంక్తి, తళతళలాడే పరిశుభ్ర వస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుని సరసన సిగ్గు మూటలు గడుతూ విలాసంగా నిలబడింది. మేలు ముసుగుతో ముఖం దాచుకొని బొయ్యారంగా శ్రీకృష్ణుడి మీద వాలు చూపులు చూపించింది. రెప్పవేయకుండా శ్రీకృష్ణుడు ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. కామోద్రేకంతో ముఖం వికసించింది. తనవంతా పులకరించింది. సంభోగవాంఛ బలంగా ఉంది, పరవశించిపోతోంది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది. చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారి ముఖం, కన్నులు ఎర్ర కలువ వలె అయిపోయాయి. విమానం నుంచి దిగింది.
శ్రీకృష్ణుడిచ్చిన ఆజ్ఞపాద్యాలతో తడితడిగా ఉన్నాయి. ఆవిడ పాద పద్మాలు విశ్వస నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్ఠించింది, కూర్చుంది. ఆమె వెంట గోపగోపీజనం సహస్రం, మహర్షి బృందం వెళ్ళగొడుగులు పడుతూ వింజామర్లు వీస్తూ వారంతా రత్నసింహాసనానికి ఇరువైపులా బారులు తీరి నిలబడి ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమట్లు పోసాయి. సింధూరం చెమ్మగిల్లింది, నుదుటి బొట్టు జారింది, పేదవులు అదురుతున్నాయి. నిట్టూర్పుతో తారహాసాలు ఎదురుచున్నాయి. కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి. శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురు వెళ్ళి బెదురుతున్న గుండెలు చిక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గోపగోపీ జనం కృష్ణుడికి నమస్కరించి స్తుతించారు. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవి కూడా భయపడుతూ చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసింది. అద్భుతంగా స్తుతించింది. ఎండిపోయిన గొంతుకు పెదవులను తడుపుకుంటూ భయంగా తల వంచుకొని నిల్చుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయం ఇచ్చాడు. దాంతో ధైర్యం తెచ్చుకొని గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్న రాధాదేవిని తేరిపారా చూసింది. తళతళలాడుతున్న కాంతి పుంజాలుగా ఉన్న రాధాదేవి చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలను ఆవిడ సృష్టికారిని కదా, సృష్టికే అది ఆది సృష్టి. ఆవిడ సనాతని. ఎప్పుడు 12 ఏళ్ల ప్రాయంలోనే ఉండే ప్రారంభ యవ్వనం, నిత్యకన్య. రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేని శాంత స్వరూప, సౌందర్య రాశి, అత్యంత రహితమైన స్వామి సౌభాగ్యత, శుభప్రద, సుభద్ర, కృష్ణుడి అర్ధాంగి. వయసులో, తేజస్సులో, కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికత్తలు అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేదు కానీ సర్వ సృష్టికి తానే జనని. కృష్ణ ప్రాణాది దేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి, సురేశ్వరి అయిన ఆ రాధాదేవిని గంగాదేవి రెప్పవేయకుండా చూస్తూ తదేక దీక్షతో చూస్తుంది. కన్నులే దోసిళ్లుగా సౌందర్యాన్ని గ్రోలుతోంది. ఎంతకి తనిగి తీరడం లేదు. రాధాదేవి ముఖంలో కోపం శాంతించి చిరునవ్వులు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుని అడిగింది, ప్రాణేశ్వర, ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముక దృష్టితో నీ ముఖపద్మం సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాళ్ళు చూపులు నిగుడిస్తూ పులకించి పరవశిస్తోంది. మేలు ముసుగులో ముఖం కప్పుకొని రెప్పవాల్చకుండా చూస్తుంది. నువ్వు కూడా అలాగే కామవే చూస్తూ పరవశించిపోతున్నావు, చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏంటిదంతా? నేను బతికొండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాని కనుక, మనసు మెత్తను కనుక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టు లేవు. నీకు ఇక్కడ భద్రత లేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి. ఒకప్పుడు చందనారణ్యాల్లో విరజతో కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం, ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ కీర్తిని చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యాలకు వెళ్ళి విరజ విరజ అంటూ పరితపించావు. నీ వేదం చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటకు వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకొని సుఖించావు. నీ కలయికతో ఆవిడ గర్భం ధరించి 7 సముద్రాలు ప్రసవించింది. మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడు అంతే, నా అలికిడికి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి
మండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెలు రాయి చేసుకొని ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖాలకి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్క ఫలాలకి, కొంత పంటలకి, కొంత రాజదేవ మందిరాలకి, కొంత శిశువులకి, కొంత క్షీరానికి పంచిపెట్టు. ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదల్లోకి కనిపించు. అప్పుడు అలాగే నా అలగడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది, సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికిచ్చావు, కొంత యక్షులకి, కొంతేమో పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణుజనులకి, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకి, కొంత మునులకి, కొంత తపస్సులకి, కొంత సౌభాగ్యవతులకి, కొంత యశస్వంతులకి విభజించి ఇచ్చావు. ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్య మీద కనిపించు. రత్నదీపికాలంకృతమైన మందిరాల్లో కనిపించు. ఆవిడ తాంబూలాన్ని ఆస్వాదించి పుష్పమాలికలతో ఛందశ్చర్చితాలతో ఆనందిస్తూ ఉన్నావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి మళ్ళీ శరీరం విడిచిపెట్టింది, నీలో లీనమైపోయింది. నువ్వు ఎంతగానో రోధించావు. అప్పుడు అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు, కొంత నాకు, కొంత లక్ష్మీదేవికి, కొంత మంత్రోపాసకులకు, కొంత శాక్తేయులకు, కొంత తపస్సులకు, కొంత ధర్ముడికి పంచిపెట్టు. మరొకసారి క్షమ అనే మరో గోపికతో ఆనందించి ఆవిడ కోగిల్లో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా అలాగే మైమర్చిపోయి నిద్రపోయింది. నేను వచ్చి మీ ఇద్దరిని నిద్రలేపాను, గుర్తు తెచ్చుకో. నీ పట్టు వస్త్రాన్ని, మురళిని, వనమాలను, కౌస్తుభాహారాన్ని, రత్నకుండలాలను ఊడలాక్కున్నాను. తరువాత నా సఖీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను, గుర్తుందా? ఇప్పుడు ఆ సిగ్గుతోనే, ఆ పాపంతోనూ మరి కృష్ణవర్ణుడిపై అయిపోయావు. ఆ క్షణంలో క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచిపెట్టి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనలో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది. నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి ఆ క్షమణ కొంత విష్ణుమూర్తికి, కొంత వైష్ణవులకి, కొంత ధార్మికులకి, కొంత ధర్ముడికి, కొంత దుర్బలులకి, కొంత తపస్సులకి, కొంత వేద పండితులకి పంచిచ్చు. మహాప్రభు, ఇవి నీ కథలు. ఇంకా ఉన్నాయి, వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటి గుర్తు చేస్తాను. నీ కథలన్నీ తెలిసాయి, కానీ నీ గుణం మాత్రం అంతుబట్టడం లేదు. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుడిని దెప్పి పొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయింది. తల వంచుకుని నేల గీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగ వైపు తిరిగింది. ఏదో మాట్లాడబోయింది. అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమే జలప్రవేశం చేసింది. సిద్ధయోగిని అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్ని తాగేయడానికి ఉపక్రమించింది. ఆ రహస్యాన్ని గుర్తించి గంగమ్మ అదృశ్య రూపంలో వచ్చి శ్రీకృష్ణుని పాద పద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠంలో బ్రహ్మలోకాల్లో ఉన్న గంగా జలాన్ని అంతటి తాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయిపోయింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవతలు, మునులు, మానవులు అందరూ ఎండిపోయి గొంతుకుతోనే దాహార్తులే గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగపడ్డారు. గోవింద, సర్వేశ్వర, పరప్రకృతి, వరేణ్య, వరద, వరిష్ట, వరకారణ, గోపికా వల్లభ, గోపనాయక, ప్రభు, నిరీహ, నిరాకార, నిర్లిప్త, నిరాశ్రయ, నిర్గుణ, నిరుత్సాహ, నిర్వికార,
నిరంజన స్వేచ్ఛామయ సాకార సత్వస్వరూప సత్యాంశ సాక్షిరూప సనాతన పరమాత్మ పరమ పాహి పాహి అంటూ వేడుకున్నారు. దర్శనమిమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు గోపీజన సంసేవ్యమానుడే రాధికా వక్షస్థలం మీద పరుండి ఆమెను అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు దేవతలంతా కూడా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి అని ముఖాలు ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి బ్రహ్మని ముందుకు నెట్టారు. విష్ణుమూర్తిని వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుచుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమాయంగా కనిపించింది. అందరిది ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయసు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే, మురళీహస్తులే, వనమాలాదారులే, మయూర పింఛాకృతులే, కౌస్తుభ భూషితులే. అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియడం లేదు. ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్వరూపం కనపడుతుంది, మరు క్షణంలో ఆ రూపం కనబడుతుంది, ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం, మరో క్షణంలో ఇంకో రూపం. రాధా సమేతుడే కనబడుతున్నాడు. రాధా రూపంలో కృష్ణుడు, కృష్ణుడి రూపంలో రాధ కనబడుతున్నారు. ఏది స్త్రీ రూపమో ఏది పురుష రూపమో బ్రహ్మదేవుడు పోల్చుకోలేకపోయాడు. ఇక ఇది కాదు పద్ధతి అనుకొని కళ్ళు మూసుకొని హృదయ పద్మంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించి భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరచి ఎట్ట ఎదుట రాధా వక్షస్థల స్థితుడైన శ్రీకృష్ణుడు దర్శించాడు. మళ్ళీ నమస్కరించి బ్రహ్మదేవుడు స్తుతించాడు. బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించి కుశలమా, ద కమలాపతి క్షేమమా, పైకిరా, మహాదేవ బాగున్నావా, ఇట్రా, మహాబాగులు మీరంతా వచ్చారు. గంగ కోసమని కదూ. రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణు వేడింది. నా పాదపద్మంలో దాక్కుంది. మీకు ఇస్తాను, కానీ ఆవిడ భయాన్ని తొలగించండి అన్నాడు. ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా రాధిక, ఈ గంగ రాసమండలంలో నీ శరీరం నుంచి జన్మించింది. శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం కళాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రియపాత్రమైన కన్యక నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లవుడవుతాడు. గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కళాంశ రూపాలు. నువ్వు సాక్షాత్తు కన్నతల్లివి, దేవేశివి. ఈ గంగ నీకు కూతురు లాంటిది. బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించి కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుని పాదాంగుష్టం నుంచి బయలువెడలింది. అందరూ ఆమెను సత్కరించి గౌరవించి ఆ జలాధిష్ట దేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలిచింది. మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన మండలంలోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్రశేఖరుడు కొంచెం శిరస్సు మీదకు తీసుకున్నాడు. అటుపైన చతుర్ముఖుడు గంగాదేవిని రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజా విధానాలతో సహా ఉపదేశించాడు. అదంతా సామవేదోక్త మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మి, తులసి, గంగా, సరస్వతి వీరు నలుగురు నారాయణుడికి ప్రియాంగనులు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మేఘ గంభీర స్వరంతో ప్రసంగించాడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, లక్ష్మీ సరస్వతి గంగా తులసి లోకపావని ఏత నారాయణ్యస్వైవ ఛత్రస్రో యోషితో మునే. దేవతలారా, మునులారా, మనువులారా అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరంతా అదృష్టవంతులయ్యారు, భాగ్యశాలులు కూడా. మీరంతా కాలచక్రంలో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమైంది, సృష్టి అంతా జలమయమైంది. ఇతర విశ్వాలు, ఆ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులు అందరూ జలమగ్నులయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి. చతుర్వదన, నువ్వు వెళ్ళి పునఃసృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలను సృష్టించు. అటుపైన గంగాదేవి స్తుతించు వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మాదులను నేను సృష్టిస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెళ్ళు, వెంటనే వెళ్ళు. ఇక్కడికి చాలా కాలం గడిచింది వచ్చి మీరు. చాలామంది చతుర్ముఖులు అంతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రాధాసహితుడే అంతఃపురంలో నిష్క్రమించాడు. బ్రహ్మాది దేవతలు పునఃసృష్టి ఉద్యుక్తులే బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి, అటుపైన శివలోకానికి, ఆ పైన బ్రహ్మలోకానికి, అటు తర్వాత భూమి ఆది లోకాలకు ప్రవహించింది. నారద, విష్ణు పాదంలో నుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తించబడిన గంగాదేవి పుణ్యగాదేవి. మరింకా ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నావో చెప్పు, తెలియజేస్తానని ముగించాడు నారాయణ మహర్షి. గంగా వైకుంఠుల పరిణయం. సౌనకాది మహాముల్లారా, శ్రద్ధగా వింటున్నారు కదా అని మరోసారి హెచ్చరించాడు సూతుడు. వాళ్ళు నిద్రపోతున్నారేమో అని ఆయనకి నేను ఒక్కడే చెప్పుకుంటున్నానేమో, వింటున్నారో లేదో అని. నేను కూడా అలాగే అనుకుంటున్నానండి. మరి ఈ వీడియోలు అన్నీ కూడా నేను చాలా బాగా చేస్తున్నాను. మీరు లైక్స్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు మంచి కామెంట్స్ పెట్టండి. మీరు మంచి కామెంట్స్ ఏమీ పెట్టట్లేదు. తర్వాతి కథను కొనసాగించాడు. అప్పుడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడిగాడు. మహర్షి, గంగాదేవి వైకుంఠానికి వెళ్ళింది అన్నావే తప్ప అక్కడ చతుర్భుజుడికి ఎలా వెళ్ళాలైందో చెప్పలేదు. ఆ పుణ్యకథ వినాలని ఉంది, చెప్పవు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి సరే అని ప్రారంభించాడు. నారద, గంగాదేవి వైకుంఠానికి బయలుదేరింది కదా, ఆవిడ వెంట బ్రహ్మదేవుడు వెళ్ళాడు. వెళ్ళి వైకుంఠంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి విషయమంతా వివరించి చెప్పాడు. రాధాకృష్ణులు శరీరాల నుంచి ద్రవరూపంగా గంగాదేవి ఆవిర్భించడము, రాధమ్మకు భయపడి శ్రీకృష్ణుడి పాదపద్మంలో దాక్కోవడము, రాధాదేవి అలిగి జలపానం చేయడము, తామందరూ గోలోకానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వేడుకోవడము, ఆయన దయతలిచి గంగను తన పాదం నుంచి విడిచిపెట్టడం, అప్పుడు ఆ గంగాదేవిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళడం, అక్కడ చతుర్భుజ నారాయణుడికి ఇల్లాలి కమ్మనడం, మొత్తం జరిగిన వృత్తాంతం అంతా వివరంగా చెప్పాడు. చతుర్భుజ నారాయణ వైకుంఠాధిపతి, ఈవిడ పరమ పావని, రాధాకృష్ణాంగ సంభూత, జలాధిష్టాన దేవత, నవయవ్వన సంపన్న, సుశీల, సుందరాంగి, శుద్ధ సత్వ స్వరూప, క్రోధాహంకార వివర్జిత. నిన్ను తప్ప ఈ వైకుంఠంలో మరెవ్వరిని వరించదు. ఈవిడకు రాధికా మంత్రం ఉపదేశించి ఇక్కడికి తీసుకువచ్చాను. గాంధర్వ వివాహ పద్ధతిలో నువ్వు ఈమెను స్వీకరించు. నువ్వు సురేశ్వరుడు, రసికుడువు, ఈమె సురేశ్వరి రసిక. అందుచేత మీ ఇద్దరి సమాగమము పరస్పరం ఆనందదాయకంగా అనురూపంగా ఉంటుంది. నువ్వు పురుషులలో రత్నానివి, ఈవిడ స్త్రీ రత్నం. నెరజాడతో సంగమం గుణోన్నతంగా ఉంటుంది. పైగా స్వయంగా వరించి వచ్చిన కన్యను తిరస్కరించిన వాడి మీద లక్ష్మీదేవి అలుగుతుంది.
విడిచి వెళ్ళిపోతుంది. ఇది నిశ్చయం. పామరుడే కాదు, పండితుడైనా ప్రకృతిని అవమానించడు. స్త్రీ అంటే ప్రకృతి, కళాస్వరూపిణి. పురుషుడంటే ప్రాకృతికుడు. శ్రీమాత్రే నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.